హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయఆర్ ఛానల్. ఏపీటీఎస్కి సంబంధించి టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా జాతీయ ఆదాయం గురించి తెలుసుకుందాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అంటారు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మిశ్రమ పద్ధతిలో లెక్కిస్తారు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మిశ్రమ పద్ధతిలో లెక్కిస్తారు. జాతీయ ఆదాయాన్ని మదింపు చేసే సంస్థ కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సిఎస్ఓను 1951లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సిఎస్ఓను 1973లో ప్రణాళిక మంత్రిత్వ శాఖలో కలిపారు. సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో మరియు స్థిర ధరల్లో లెక్కిస్తుంది. సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓను కలిపి 2019 మే 23న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని గణించేది ఎన్ఎస్ఓ. జాతీయ ఆదాయాన్ని పోల్చుటకు మార్కెట్ ధరల్లో ఎన్ఎన్పి, రాష్ట్ర ఆదాయాన్ని గణించేది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. దీనిని 1971లో హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అత్యధిక జాతీయ ఆదాయం నమోదవుతున్న దేశము అమెరికా. ప్రపంచంలో అత్యధిక జాతీయ ఆదాయం నమోదవుతున్న దేశం ఏది? అమెరికా. జాతీయ ఆదాయాన్ని ఎక్కువసార్లు గణించినది షిండ్లే షిరాన్ 3 సార్లు. జాతీయ ఆదాయాన్ని ఎక్కువసార్లు గణించినది షిండ్లే షిరాన్ 3 సార్లు. జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ఆధార సంవత్సర ధరచే గణించగా వచ్చేది వాస్తవ జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో గణించగా వచ్చేది నామమాత్రపు జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయ మొదటి ఆధార సంవత్సరము 1948-49. జాతీయ ఆదాయ మొదటి ఆధార సంవత్సరం ఏది? 1948-49. ప్రస్తుతము జాతీయ ఆదాయాన్ని లెక్కించేందుకు ప్రొఫెసర్ కె సుందరం కమిటీ సూచనల మేరకు 2011-2012 సంవత్సరాన్ని ఆధార సంవత్సరముగా పరిగణిస్తున్నారు. 2011-2012 సంవత్సరాన్ని ఆధార సంవత్సరముగా పరిగణిస్తున్నారు. 2015 జనవరి 30 నుండి 2017-18 సంవత్సరాన్ని నూతన బేస్ ఇయర్గా, కొత్త ఆర్థిక సంవత్సరముగా పరిగణించాలని ఇటీవల నిర్ణయించినారు. పూర్వం గల బేస్ ఇయర్ 2004, 2005, 1999, 2000, 1993, 94, 1980, 81, 1970, 71, 1960, 61, 1948, 49. ఒక దేశ సరిహద్దు లోపల జరిగే అంతిమ వస్తువు సేవల ఉత్పత్తిని జీడిపిగా పరిగణిస్తారు. జీడిపి అంటే క్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే క్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి లెక్కించుటకు తీసుకునేది మార్కెట్ ధరలలో జీడిపి రాష్ట్రాలలో రాష్ట్రం మొత్తం ఆదాయాన్ని జిఎస్డిపి సూచిస్తుంది. జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల ఒక నిర్దిష్ట కాల వ్యవధి, సాధారణముగా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడ్డ అన్ని తుది వస్తువులు మరియు సేవల విలువకు డూప్లికేషన్ లేకుండా ప్రాతినిధ్యం వహించే అంచనాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి అంటారు. భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు. భారతదేశంలో జాతీయ ఆదాయ
అంచనాలు. దాదాబాయ్ నౌరోజీ. భారతదేశానికి స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా 1867-68 లెక్కించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. భారతదేశానికి స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా 1867-68లో లెక్కించిన వ్యక్తి ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. భారతదేశ సంపదను ఇంగ్లాండు ఎలా తరలిస్తున్నారో వివరించారు. భారతదేశం యొక్క సంపదను ఇంగ్లాండ్కు ఎలా తరలిస్తున్నారో దాదాబాయ్ నౌరోజీ వివరించారు. ఈయన 1867-68 సంవత్సరానికి గాను జాతీయ ఆదాయాన్ని 1876లో లెక్కించాడు. 1867-68 సంవత్సరానికి 1876లో లెక్కించారు. దాదాబాయ్ నౌరోజీ గణాంకాల ప్రకారం జాతీయ ఆదాయము 340 కోట్లు, తలసరి ఆదాయము 20, జనాభా 17 కోట్లు. దాదాబాయ్ నౌరోజీ సంపద వలస, డ్రైన్ సిద్ధాంతమును, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. దాదాబాయ్ నౌరోజీ సంపద వలస, డ్రైన్ సిద్ధాంతమును, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. విజేంద్ర, కస్తూరి రంగా, వరదరాజారావు, వికేఆర్వి రావు. జాతీయ ఆదాయాన్ని 1931లో విజేంద్ర, కస్తూరి రంగా, వరదరాజారావు అనే ఆర్థికవేత్త శాస్త్రీయ విధానంలో గణించారు. వికేఆర్వి రావు గణాంకాల ప్రకారం జాతీయ ఆదాయము 1689 కోట్లు, తలసరి ఆదాయము 62. ఈయన ఎన్ఎస్ఏ ఆన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్ అనే వ్యాసమును 1925-29లో రాశారు. వికేఆర్వి రావు దేశాన్ని వ్యవసాయ కార్పొరేట్ రంగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించారు. 1931-32లో బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని రచించారు. అట్కిన్సన్ ఇతను 1875లో జాతీయ ఆదాయ గణన చేశాడు. ఇతని ప్రకారం జాతీయ ఆదాయము 574 కోట్లు, తలసరి ఆదాయము 31. బేరింగ్ అండ్ బార్బర్ ఇతను 1888లో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. ఇతని ప్రకారము జాతీయ ఆదాయము 574 కోట్లు, తలసరి ఆదాయము 27. లార్డ్ కర్జన్ 1897-98లో జాతీయ ఆదాయ గణన చేశారు. కర్జన్ ప్రకారము జాతీయ ఆదాయము 675 కోట్లు, తలసరి ఆదాయము 30. విలియం డింగ్బీ 1899లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. ఇతని ప్రకారము జాతీయ ఆదాయము 428 కోట్లు, తలసరి ఆదాయము 19. బిఎన్ శర్మ 1911లో జాతీయ ఆదాయం గణన చేశారు. ఇతని ప్రకారం తలసరి ఆదాయము 50. వాడియా అండ్ జోషి వీరు 1913-1914లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. వీరి ప్రకారం జాతీయ ఆదాయము 1087 కోట్లు, తలసరి ఆదాయము 44. షా అండ్ కంబంటా వీరు 1921-22లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. వీరు వెల్త్ టెక్స్టైబుల్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో జాతీయ ఆదాయాన్ని వివరించారు. వీరి ప్రకారము జాతీయ ఆదాయము 2364 కోట్లు, తలసరి ఆదాయము 76. షిన్లే సిరాన్ ఇతను జాతీయ ఆదాయాన్ని అత్యధిక సార్లు లెక్కించాడు. 2011, 1911, 1922, 1931లలో 3 సార్లు లెక్కించారు. ఇతని ప్రకారము 1911లో జాతీయ ఆదాయము 1942 కోట్లు, తలసరి ఆదాయము 80. ఇతని ప్రకారము 1931లో జాతీయ ఆదాయము
1689 కోట్లు. తలసరి ఆదాయము 62. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. జాతీయ ఆదాయాన్ని గణించేందుకు జాతీయ అంచనాల సంఘం పిసి మహలోబినస్ అధ్యక్షతన 1949లో ఏర్పడింది. డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావ్ సభ్యులు. ఈ కమిటీ తన మొదటి నివేదికను 1951లో, చివరి నివేదికను 1954లో సమర్పించింది. ఈ కమిటీని హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ అని కూడా అంటారు. ఈ కమిటీకి అంతర్జాతీయ ఆర్థికవేత్తలైన సైమన్ కుజ్నట్ మరియు స్టోన్లు సహకరించారు. ఈ కమిటీ జాతీయ ఆదాయాన్ని 1948-49 ధరలలో లెక్కించింది. ఈ కమిటీ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయమని సూచించింది. దీని ప్రకారం కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1951లో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గణాంకాల ప్రకారం జాతీయ ఆదాయము 8,710 కోట్లు, తలసరి ఆదాయము 225. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవలను జాతీయ ఆదాయము అంటారు. సిఎస్ఓ వారు దీనిని 3 రంగాలుగా గణించడం జరిగింది. అవి ప్రాథమిక రంగము, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, మత్స్య, అటవీ సంపద, గనుల తవ్వకం. ఆర్థిక వ్యవస్థలు ఉపాధి రీత్యా అతి ఎక్కువ ఉపాధి సమకూర్చే రంగము ప్రాథమిక రంగము. భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి అందించు రంగము వ్యవసాయ రంగము. ప్రాథమిక రంగము, వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులు, క్వారీలు. ద్వితీయ రంగము తయారీ రంగము, విద్యుత్ రంగము, నిర్మాణ రంగము, గ్యాసు, నీరు. ద్వితీయ రంగములో అతి ప్రధానమైన రంగము తయారీ రంగము. ప్రాథమిక రంగములో ఉన్న గనుల తవ్వకాన్ని ద్వితీయ రంగములోని ఉపరంగాలను కలిపితే పారిశ్రామిక రంగము వస్తుంది. ద్వితీయ రంగము పారిశ్రామిక రంగము, గనులు, క్వారీలు. తృతీయ రంగము బ్యాంకింగు, ఇన్సూరెన్సు, పోస్టర్, రియల్ ఎస్టేట్, హోటల్, రవాణా, సమాచారము మొదలైనవి. తృతీయ రంగములో అత్యంత వృద్ధి నమోదు అవుతున్న రంగము సమాచార రంగము, ఐటీ రంగము. దీనిని సేవా రంగము అని కూడా అంటారు. జాతీయ ఆదాయములో అత్యధిక ఆదాయము అందించు రంగము ఏది? సేవా రంగము. తృతీయ రంగము సేవా రంగము. జాతీయ ఆదాయములో మినహాయించబడేవి గృహిణీ సేవలు, బదిలీ చెల్లింపులు, మధ్యంతర వస్తువులు మొదలైనవి. జాతీయ ఆదాయములో ఎక్కువ భాగము ఉండేవి వినియోగము, వస్తు సేవల వినియోగము. భారతదేశంలో ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ 1 ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వము కొత్త ఆర్థిక సంవత్సరాన్ని 2018 నుంచి జనవరి డిసెంబర్ల మధ్య అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఆర్థిక సంవత్సరము మార్పు నిర్ణయాన్ని తీసుకున్న తొలి రాష్ట్రము మధ్యప్రదేశ్. జాతీయ ఆదాయంపై ప్రముఖుల నిర్వచనాలు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ, మూలధనము కలిపి సహజ వనరుల సాయముతో ఉత్పత్తి చేసే వస్తు సేవల నిరక విలువ జాతీయ ఆదాయమని మార్షల్ నిర్వచించారు. విదేశాల నుంచి వచ్చే ఆదాయముతో సహా ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైన దేశంలోని ఆదాయాల మొత్తమే జాతీయ ఆదాయమని పిగు పేర్కొన్నారు. దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తువుల మొత్త నికర విలువను, మూలధన రాశికి జత చేయబడే నికర విలువను జాతీయ ఆదాయమని సైమన్ కుజ్నెట్స్ నిర్వచించారు. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు
రెండుసార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువను అంచనా వేస్తే అది జాతీయ ఆదాయం అవుతుందని భారత జాతీయ ఆదాయక కమిటీ 1951లో నిర్వచించింది. ఒక ఆర్థిక సంవత్సర కాలములో వేతనాలు, బాటకము, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని జాతీయ ఆదాయం అందురని సిఎస్ఓ నిర్వచించింది. జాతీయ ఆదాయమును మదింపు చేసే పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో గణిస్తారు. అవి: 1. ఉత్పత్తి మదింపు పద్ధతి, వాల్యుయేటెడ్ పద్ధతి. ఒక దేశంలో ఉత్పత్తి కాబడిన వస్తు సేవలను వాటి ధరల్లో హెచ్చించగా వచ్చిన మొత్తము విలువను ఉత్పత్తి మదింపు పద్ధతి అంటారు. ఈ పద్ధతిని ఉత్పత్తి సేవా పద్ధతి, ప్రొడక్ట్ సర్వీస్ మెథడ్ అని పేర్కొన్న వ్యక్తి సైమన్ కుజ్నట్స్. 2. ఆదాయాల మదింపు పద్ధతి. ఈ పద్ధతిలో ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు మొత్తము కలిపితే జాతీయ ఆదాయము వస్తుంది. ఉత్పత్తిలో పాల్గొనే మొత్తము ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని ఆదాయాల మదింపు పద్ధతిగా పేర్కొంటారు. భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనమునకు వడ్డీ, వ్యవస్థాపన లాభము, సాంకేతిక విజ్ఞానము రాయల్టీ. 3. వ్యయాల మదింపు పద్ధతి. వ్యయాల మదింపు పద్ధతి ప్రకారం అంతిమ వస్తు సేవలపై వెచ్చించిన మొత్తాలను కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఈ పద్ధతిని గ్రామీణ నిర్మాణ రంగంలో మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పద్ధతికి అధిక ప్రాధాన్యతని ఇచ్చిన ఆర్థికవేత్త జేఎం కీన్స్. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడానికి మిశ్రమ పద్ధతిని వాడుతున్నారు. ఉత్పత్తి ఆదాయ మదింపు పద్ధతిని ఎక్కువ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. తలసరి ఆదాయము. జాతీయ ఆదాయాన్ని దేశంలో జనాభాతో భాగించగా వచ్చేది తలసరి ఆదాయము. దేశ తలసరి ఆదాయము జాతీయ ఆదాయము బై దేశ జనాభా. రాష్ట్ర తలసరి ఆదాయము రాష్ట్ర ఆదాయము బై రాష్ట్రములోని జనాభా. తలసరి ఆదాయము ఒక దేశ ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల ఆర్థిక అభివృద్ధికి సూచిక. జాతీయ ఆదాయము పెరిగి జనాభా తగ్గితే తలసరి ఆదాయము పెరుగుతుంది. తలసరి ఆదాయము ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తెలియచేస్తుంది. జనాభా పెరిగితే తలసరి ఆదాయము తగ్గును. ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచ దేశాలను ధనిక, పేద, వర్ధమాన దేశాలుగా విభజించింది. భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయము గల రాష్ట్రము హర్యానా. భారతదేశంలో అతి తక్కువ తలసరి ఆదాయము గల రాష్ట్రము బీహార్. అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రమేమో హర్యానా, తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రము బీహార్. జాతీయ ఆదాయ భావనలు. 1. స్థూల దేశీయ ఉత్పత్తి, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువల మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటారు. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 2. స్థూల జాతీయోత్పత్తి, జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తము వస్తు సేవల విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఈ భావనలు పరిగణించే వస్తు సేవల అంతిమ వస్తు సేవలుగా గమనించాలి. జాతీయ ఆదాయ అంచనాలలో 2 సార్లు లెక్కించే ప్రమాదము రాకుండా అంతిమ వస్తు సేవలనే పరిగణిస్తారు. అంతిమ ఉత్పత్తి భావనలో 4 ప్రధాన అంశాలు ఉంటాయి. అవి వినియోగము, పెట్టుబడి,
ప్రభుత్వ కొనుగోలు నికర లాభాలు, ఎగుమతులు దిగుమతులు. 3. నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. వస్తు సేవల మొత్తము ఉత్పత్తిలో అరుగుదల తరుగుదల మినహాయిస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయగా వచ్చేదే నికర జాతీయ ఉత్పత్తి. దీనినే వాస్తవ జాతీయ ఆదాయము అంటారు. నికర జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, తరుగుదల. 4. నికర దేశీయోత్పత్తి ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నికర దేశీయోత్పత్తి ఎన్డిపి, స్థూల దేశీయోత్పత్తి, మూలధనము, తరుగుదల. ఎన్డిపి జిడిపి డి ప్రొసెన్షన్. 5. వ్యక్తిగత ఆదాయము పర్సనల్ ఇన్కమ్. ఒక సంవత్సర కాలములో ఒక దేశంలో వ్యక్తులకు సంస్థలకు చేతికందిన ఆదాయం విశ్రీ ఆదాయం. విశ్రీ ఆదాయం లెక్కించేటప్పుడు కొన్నిటి మినహాయించాలి. ఏ సంస్థలు సంపాదించిన ఆదాయములో కొంత భాగము వాటాదారులకు పంచిపెట్టరు. భవిష్యత్ పెట్టుబడులకై దీన్ని ఉంచుతారు. ఈ భాగాన్ని పంచిపెట్టబడని లాభాలు అంటారు. సంస్థల ఆదాయములో కొంత భాగం కార్పొరేట్ పన్నులుగా చెల్లించబడెను. దీనినే కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటారు. ఈ ట్యాక్స్ ప్రభుత్వానికి పోవును. అదే విధముగా భారతదేశంలో ఉన్న విదేశీ కంపెనీలకు పంచిపెట్టబడును. లాభాలు ప్రైవేటు ఆదాయములో భాగమే కానీ వ్యక్తిగత ఆదాయములో భాగము కాదు. వెస్ట్రీ ఆదాయము P1. జాతీయ ఆదాయము సాంఘిక భద్రత వివరాలు పంచిపెట్టబడే లాభాలు ప్లస్ బదిలీ చెల్లింపులు. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. 6. వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయము డిస్పోజబుల్ ఇన్కమ్. వ్యక్తులకు చేతికి వచ్చిన ఆదాయము అంతా వ్యయం చేయడానికి అవకాశం లేదు. ఎందుకనగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయమే వ్యయము చేయడానికి అవకాశం కలిగిన ఆదాయము. వెస్ట్రీ ఆదాయము నుండి ప్రత్యక్ష పన్నులు తీసివేయగా మిగిలినదే వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయము వెస్ట్రీ ఆదాయము ప్రత్యక్ష పన్నులు. 7. నామమాత్రపు జాతీయ ఆదాయము NNI, నామినల్ నేషనల్ ఇన్కమ్. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సరం ధరచే గుణించగా నామమాత్ర జాతీయ ఆదాయము వస్తుంది. NNI QP. Q ప్రస్తుత సంవత్సర ఉత్పత్తి, P ప్రస్తుత సంవత్సర ధర. 8. వాస్తవ జాతీయ ఆదాయము RNI, రియల్ నేషనల్ ఇన్కమ్. ప్రస్తుత సంవత్సర ఉత్పత్తిని ఆధార సంవత్సరం ధరచే గుణించగా జాతీయ ఆదాయము వస్తుంది. ప్రస్తుత ఆధార సంవత్సరము 2011-2012. ఆధార సంవత్సరముతో ధరల సర్దుబాటు జరగవచ్చు. దీనికి ఉపయోగించే సాధనము డిఫ్లేటర్. 9. తలసరి ఆదాయము పర్ క్యాపిటల్ ఇన్కమ్. జాతీయ ఆదాయమును ఆ దేశ జనాభా సంఖ్యతో భాగించగా తలసరి ఆదాయము వస్తుంది. తలసరి ఆదాయము పెరుగుదల ఆర్థిక అభివృద్ధి సూచిక. జాతీయ ఆదాయము పెరిగి జనాభా తగ్గితే తలసరి ఆదాయము పెరుగుతుంది. తలసరి ఆదాయము ప్రజల సగటు జీవన ప్రమాణాన్ని తెలియచేస్తుంది. జనాభా పెరిగితే తలసరి ఆదాయము తగ్గును. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.